హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతమ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేనైతే ఆంధ్ర స్టైల్ చేపల కూర సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి కూర అనేది సరిగా కుదరాలి అంటే ఉప్పు, కారం, పులుపు అనేది సరిగా వేయడం రావాలి అండి. చేప ముక్కలకు కూడా ఉప్పు, కారం, పులుపు అనేది సరిగా పట్టిందంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఎలా చేయాలో చూసేయండి. నేను ఇక్కడ 1 kg చేపలను అయితే తీసుకున్నానండి. ఇలా చేప తలతో తీసుకోండి. చేప ముక్కలు కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి నీట్గా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం వేసుకొని ముక్కలకైతే బాగా పట్టించుకోవాలండి కారం, ఉప్పు అనేది. ఇలా మ్యారినేట్ చేసిన చేప ముక్కలను అయితే ఒక పావు గంట సేపు అయితే అలాగే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌన్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసేసుకొని ఇలా మెత్తటి గుజ్జులాగా పిసికి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 అవర్కి ముందు నానబెట్టిన గసగసాలను అయితే అందులో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగానైతే చేసుకోవాలి. చూడండి, ఇలానైతే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద వెడల్పు ఉన్న ఒక గిన్నెనైతే తీసుకొని నేనైతే కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను అయితే అందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అవి రంగు మారేంత వరకు ఉంచుకొని అందులో 6-7 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి. ఇందులో ఇలా టమాటా ముక్కలు వేయకుండా మిక్సీ పట్టి కూడా ఆ జ్యూస్ అనేది ఇందులో వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అలా కూడా ఈ టమాటా ముక్కలన్నీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకొని ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. అడుగంటకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి. దీనికి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుందండి. ఇవి కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దానిని ఒక 5 మినిట్స్ పాటు అయితే మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు మసాలాకి ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఇందులో మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని అయితే వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, కారంతో పాటు మసాలా కూడా బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఇందులో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి తేలిందో. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని అయితే అందులో వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఎక్కువనైతే వేసేసుకుంటలేను, మసాలా వాటర్ని వేసేసుకుంటున్నానండి. ఇలా గ్రేవీ అనేది చిక్కపడేంత వరకు అయితే మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, ఆయిల్ పైకి తేలి ఎంత చిక్కగా అయిందో గ్రేవీ అనేది. ఇక్కడ నేను ఈ చేపల కూరని మరీ పలుసగా కాకుండా మీడియంగా ఉండేలాగానైతే చేస్తున్నానండి. మీరు ఇలా వద్దనుకుంటే ఇంకా కొద్దిగా పలుసగానైతే చేసుకోవచ్చండి. ఇలా ఉడికించుకున్న గ్రేవీలో ఇప్పుడు మనము ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే 1 by 1 ఇందులోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత వాటిని గరిటెతో కలపకుండా ఇలా నేను చూపించినట్టుగా అనండి. ఇప్పుడు వీటిని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దానిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకొని మళ్ళీ గరిటెతో కలపకుండా ఇలానే కలుపుకోండి. ముక్క అనేది విరిగిపోకుండా చక్కగా ఉంటుంది. చూడండి, చేప ముక్క అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో. చేప ముక్కకి కూడా ఉప్పు, కారం అనేది చక్కగా పట్టిందండి. ఇది ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసుకొని ఇది చేసిన రోజే తినకుండా మరునాడు తినండి. తెల్లారి తిన్నారంటే అసలు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, గ్రేవీ కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా నెక్స్ట్ టైం తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఈ కర్రీ ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.